నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేను వెళ్ళొస్తాను. చారుకేశా, అభి కనిపించాడా? లేదు నాన్నారు. మీకు కనిపించలేదా? లేదురా. అభి ఎక్కడికి వెళ్ళుంటాడు నాన్నారు? అదే అర్థం కావట్లేదు చారుకేశా. అభి ఫోటో చూపించి ఎవరిని అడిగినా తెలీదని చెప్తున్నారు. నేను కూడా అభి ఆనవాళ్లు చెప్పి అడిగాను నాన్నారు. చూడలేదంటున్నారు నాన్నారు. నాన్నారు, ఒక పని చేద్దామా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దు చారుకేశా, అలా చేస్తే జైసార్కు తెలిసిపోతుంది. మరేం చేద్దాం నాన్నారు? నాకు తెలిసి మంగా మేడం గారిని వదిలి అభి ఉండలేడు. ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం లోపు వచ్చేస్తాడు. అప్పటి వరకు ఎక్కడుంటాడు నాన్నారు? ఏ గుళ్ళోనూ ఉండుంటాడు. మనం వెళ్ళి గుళ్ళల్లో వెతుకుదాం. నువ్వు రామాలయానికి వెళ్ళు, నేను శివాలయానికి వెళ్తాను. తిరిగి మళ్ళీ ఇక్కడే కలుద్దాం. నాన్నారు, అభి తప్పకుండా దొరుకుతాడు కదా నాన్నారు? దొరుకుతాడ్రా చారుకేశా. మంగా మేడం గారి మంచితనం, జైసార్ ఆశీర్వాదం అభిని రక్షణ కవచంలా కాపాడతాయి. అభి ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటాడు. ఇడియట్. రేయ్, కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? రోడ్ మీదకి వచ్చినప్పుడు
కేర్ఫుల్ గా ఉండాలని తెలీదా? నేను బ్రేక్ వేయడం కాస్త లేట్ అయి ఉంటే ఆన్ ద స్పాట్ పైకి పోయిండేవాడివి. ఈ ఆంటీ ఎందుకని అచ్చు మా అమ్మలా ఉంది? అందుకేనా వీళ్ళ మా అమ్మ దగ్గరికి వచ్చేది? ఈ ఆంటీకి మా అమ్మకు స్వరూప ఆంటీకి ఏదైనా రిలేషన్ ఉందా? ఏంటి నేను మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉన్నావు? చెవిటోడివా? మాటలు రావా? నేనేం చోటి మూగవాణ్ణి కాదు. ఈ పౌరుషానికేం తక్కువ లేదు. అయినా నేనెప్పుడు కనిపించినా నా వంక కళ్ళప్పగించి చూస్తావేంటి? నా ఫేస్ లో సినిమా ఏమైనా కనిపిస్తుందా? అమ్మకు ఈ ఆంటీకి ఎంత తేడా ఉంది. చూడటానికి ఇద్దరు ఒకేలా ఉన్నా అమ్మ దేవతలా ఉంటే ఈ ఆంటీ దెయ్యంలా ఉంది. ఏంట్రా మళ్ళీ సైలెంట్ అయ్యావు? మైండ్ వాయిసా? రోడ్ ఎలా దాటాలో మీ అమ్మ నీకు నేర్పించలేదా? నన్నేమైనా అనండి, మా అమ్మనేమీ అనకండి. ఓహో, మదర్ సెంటిమెంటా? అవును, నా జై ఏంటి నీ వెంట పడుతున్నాడు? అంతగా ఏముందిరా నీలో? అది అతన్ని అడగండి, నన్ను కాదు. అతనేంట్రా అతను? సార్ అను. జై నీ వెంట పడుతున్నాడని చీప్ అయిపోయాడా? చీరేస్తాను. అయినా నీలాంటి రోడ్ సైడ్ కిడ్ ని ఎంకరేజ్ చేయడం జై తప్పు. ఎవరిని ఎక్కడుంచాలో జైకి అస్సలు తెలీదు. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, నేనేం రోడ్ సైడ్ కిడ్ని కాదు, ఫుట్పాత్ గాడిని అంతకంటే కాదు. ఏదో మా అమ్మలా ఉన్నారని వదిలేస్తున్నాను. లేకపోతేనా? లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. యు నో హూ am I? Get lost, you bloody little rascal. ఏదో మా అమ్మలా ఉన్నారని వదిలేస్తున్నాను. లేకపోతేనా? నేను వాళ్ళమ్మలా ఉండడం ఏంటి? ఆ బాబా అన్నట్టు నేను వాళ్ళమ్మలా ఉండడం అంటే నో వే. ఈ డర్టీ ఫెలోకి మంగ మదర్ అయ్యే ఛాన్సే లేదు. ఇన్ కేస్ మామ్ వీళ్ళని రెగ్యులర్ గా మీట్ అవుతోంది కాబట్టి మామ్ మీద ఇష్టంతో అలా అన్నాడా? ఒక చిన్న పిల్లాడి మాటను పట్టుకుని చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను. లీవ్ ఇట్ నిత్య. ఇదేదో అశుభానికి సంకేతంలా ఉంది. మేడం గారు బాగున్నారు సార్. హలో ఏసీపీ గారు. హలో జయ గారు, ఏంటండి ఇది? మీ వైఫ్ కనిపించాక మమ్మల్ని పట్టించుకోవడమే మానేశారు. అదేం లేదండి, యూఆర్ ఆల్వేస్ మై వెల్ విషర్, మై ఫ్యామిలీ ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఏంటి జయ గారు డల్గా ఉన్నారు? నథింగ్ అండి. ఫ్రెండ్ అన్నారు ఇందాకే, నాతో షేర్ చేసుకోరా? మంగకి గతాన్ని గుర్తు చేస్తూ దగ్గరయ్యే ప్రయత్నంలో ఆబీకి దూరం అవుతున్నాను. రోజు రోజుకి నా మీద వాడి కోపం పెరిగిపోతుంది. ఒకవైపు గిల్టీగా, ఇంకోవైపు బాధగా ఉంది. ఐమ్ సారీ జయ గారు, మీలాంటి సిచ్యుయేషన్ ఏ హస్బెండ్కి ఫాదర్కి రాకూడదు. బట్ త్వరలోనే మంగగారికి గతం గుర్తొస్తుంది. మీ అబ్బాయి మిమ్మల్ని లవ్ చేస్తాడు. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఏసీపీ గారు. టైం చూసుకుని ఒకసారి ఇంటికి వస్తాను.
యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. అవును జయ్ గారు, మీ ఇంటికి రమ్మంటారా మంగగారి ఇంటికి రమ్మంటారా? జయ్ గారు, మీ ఆంటీ ఏంటి టెన్షన్తో స్టేషన్కి వస్తున్నారు? మా ఆంటీ అక్కడికి వచ్చారా? హాయ్ మేడం, ఎలా ఉన్నారు? ఏసీపీ గారు, త్వరగా కంప్లైంట్ తీసుకోండి. కంప్లైంట్ ఏంటి? కంప్లైంట్ ఏంటి మేడం? మా అభి కనిపించకుండా పోయాడు, వెంటనే వెతికి పట్టుకోండి. ఏంటి, అభి మిస్ అయ్యాడా? ఎప్పుడు? హలో ఏసీపీ గారు. హలో ఓ షిట్. హలో హలో. జై అసలే డిస్టర్బ్డ్గా ఉన్నాడు, ఈ న్యూస్ వినకూడదు. హలో. అవర్స్ బ్యాక్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఏసీపీ గారు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఈ విషయం జై గారికి తెలుసా? లేదు ఏసీపీ గారు, జైకి తెలిస్తే బాధపడతాడు. నిన్న కూడా జై ఇంట్లో అభి గురించి డిస్టర్బెన్స్ జరిగింది. ఓకే మేడం, ఇన్ కేస్ జై గారు మీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకండి. అభి దొరికేంత వరకు ఈ మ్యాటర్ని హైడ్ చేయండి. జయ్యే కాల్ చేస్తున్నాడు. ఆంటీ కూడా ఫోన్ కట్ చేస్తున్నారంటే అభికి ఏమైంది? త్వరగా అభిని పట్టుకోండి ఏసీపీ గారు. సోమే, సార్ అభి మిస్ అయ్యాడు, కంప్లైంట్ తీసుకో. సార్ ముందు ఫైల్ చూడండి సార్. హే, కంప్లైంట్ గురించి చెప్తుంటే ఫైల్ చూడమని చెప్తున్నావేంటే? ఇది చిన్నపిల్లల మిస్సింగ్ కేస్ ఫైల్ సార్. ఈ ఒక్క మంత్లోనే 8 మంది పిల్లలు మిస్ అయ్యారు సార్. అభి 9వ వాడు. ఇంతమంది పిల్లలు మిస్ అయితే ఏం చేస్తున్నారు మీరందరూ? ఒక్కరైనా దొరికారా పోనే? లేదు సార్, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగ్ పని అని అనుమానిస్తున్నారు. ఆ గ్యాంగ్ పిల్లల్ని ఎత్తుకెళ్ళి ఏం చేస్తారు? మేడం, అది వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లి చెయ్యో కాలో లేక కళ్ళో తీసేసి అవిటి వాళ్ళుగా మార్చేసి బెగ్గింగ్ చేస్తారు మేడం. లేదా చంపేసి ఆర్గాన్స్ అమ్మేస్తారు. అయ్యో మేడం, మేడం మేడం ప్లీజ్ మీరేం ఒరే అవ్వకండి, అభికేం కాదు. స్వామి, సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్కి అభి పిక్ని సెండ్ చేయి. అందరినీ అలర్ట్ చేయి. ఆల్ సీసీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేయించు. అభి ఎక్కడున్నా విత్ ఇన్ 1 అవర్లో క్యాచ్ చేయాలి. ఎస్ సార్. హలో, మేడం ప్లీజ్ రిలాక్స్. అభి ఒంటిపై ఒక చిన్న గీత పడకుండా తీసుకొచ్చే బాధ్యత నాది. పదండి, ముందు మంగగారి ఇంటికి వెళదాం. కానిస్టేబుల్, లెట్స్ మూవ్. ఎస్ సార్. షిట్.
షిట్. ఏమైంది నాన్న? ఎందుకు టెన్షన్ గా ఉన్నావు? అభి కనిపించలేదంట పిన్ని. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు వాడు? తెలీదు జడ్జి. స్వరూప అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఏసీపీ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. చూసావా జై, ఏదో అపాయం జరగబోతుందని దేవుడు మనల్ని ముందే హెచ్చరించాడు. ఇందాక జరిగిన అపశకనానికి కారణం ఇదా? అభి ఏమయ్యాడు జై? అదే తెలీదు. నేను వెంటనే వెళ్ళాలి. అభిని వెతకాలి. అల్లుడు 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 ఆగలుడు ఆగలుడు. పౌడరు అమ్మా నడువులు ఇరిగిపోయాయి చంద్రిక. ఇలా తోశాడు ఏంటి చంద్రిక? పైకి లేపు. అబ్బా లే. అబ్బో లే. అమ్మా. ఎవరో పిల్లాడి కోసం సొంత మావయ్యని చూడకుండా తోసేసి వెళ్తున్నాడేంటి అమ్మమ్మ? అయినా అభిగాడమైనా జై కన్న కొడుక, వాడి కోసం ఎందుకు ఇంత ఆత్రం? అంటే ఎవరి పిల్లోడు తప్పిపోతే జైకెందుకు అంత కంగారు అంటున్నాను చంద్రిక. ఒక చిన్న పిల్లాడు కనపడకుండా పోతే ఇలాగేనే మాట్లాడేది? మీకు అసలు మానవత్వం ఉందా? బావుందమ్మమ్మ. ఎవరో తప్పిపోతే మమ్మల్ని చేయమంటావు? మేం కూడా వెళ్ళి వెతకమంటావా? ఇంట్లో ఉండి ఏం చేస్తారు? వెళ్ళి వెతకండి. వాయమ్మో, ఈ ఎండలో మేము వెతకటం ఏంటి బామ్మగారు? నిన్నంతా తిరిగారు కదా అన్నయ్య, ఈ రోజు తిరగండి. అన్నీ మీరే చెప్తారే. కాసేపు ఇంట్లో ఉండమంటారు, కాసేపు బయటకెళ్ళమంటారు. మాకంటే స్వేచ్ఛ లేదా? తేరగా తింటూ ఇంట్లోనే ఉంటున్నారుగా, మీకు వేరే పని పాట ఏముంది? అభిని వెతికి పెట్టి జయ దృష్టిలో మంచివాళ్ళు అనిపించుకోండి. ఇదేదో బాగుంది చంద్రిక. అల్లుడి దగ్గర మార్కులు కొట్టేయటానికి మంచి అవకాశం. అలాగే వెతుకుతానులే అమ్మమ్మ. ఇంకెప్పుడు మమ్మల్ని ఆడిపోసుకోకండి. పదండి. ఇదిగో ఈ రోజు సాయంత్రం వరకు కష్టపడి ఎతుకుతాం. మా కష్టాన్ని జైకి చెప్పండి. కష్టమే ఉంది అన్నయ్య గారు. కార్లోనేగా తిరుగుతారు, కాళ్లతో నడిచేం వెతకరుగా. ఏదో ఒకటి చేసి అభిని వెతికి తీసుకొస్తాం. మమ్మల్ని చెడ్డవాళ్లుగా చూడడం మానేయండి. పదండి. పదవే. భగవంతుడా, నిన్ననే కదయ్యా అభిని చావంచుల దాకా తీసుకువెళ్ళావు. ఇంతలోనే మళ్ళీ ఈ పరీక్ష ఏంటి? దినదిన గండం, నూరేళ్ల ఆయుష్లా ఏంటయ్యా ఈ వరుస కష్టాలు? అభికేం కాదు బామ్మగారు, జై వెతికి తీసుకొస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. ఇంకెక్కడి ధైర్యం కల్పన? జై ఎంతలా కంగారు పడుతున్నాడో చూసావు కదా. జై పరిస్థితే ఇలా ఉంటే మంగ ఇంకెలా ఉందో. చిన్న పిల్ల దివ్య ఎంతలా ఏడుస్తుందో. మనమందరూ ఉండి కూడా వాళ్ళు దిక్కులేని వాళ్ళైపోయారే. అయ్యో దేవుడా.